గైస్ మీరు ఎప్పుడైనా ఒక బ్రహ్మ రాక్షస్ గురించి విన్నారా? సో రీసెంట్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 మూవీలో కూడా బ్రహ్మ రాక్షస్ గురించి కొన్ని చోట్ల వాడారు. సో యాక్చువల్ గా బ్రహ్మ రాక్షస్ అంటే ఏంటో మీకు తెలిసిన తర్వాత లిటరలీ మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో ఈ రాక్షసుడు ఒక బ్రాహ్మణుడు అన్నమాట, వేదాలు చదివిన జ్ఞాని, కానీ కొన్ని శ్రాపాల వల్ల ఇలా రాక్షసుడిలా మారిపోతాడు. సో ఈ రోజు బ్రహ్మ రాక్షస్ గురించి డీప్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో నేను చాలా సార్లు చేద్దాం అనుకున్నాను, బట్ ప్రతిసారి నేను ఎప్పుడైతే ఈ రీసెర్చ్ గురించి కూర్చుంటానో అప్పుడప్పుడు చాలా నెగిటివ్ ఫీలింగ్ అనేది వచ్చేది. ఎందుకంటే మనం బ్రహ్మ రాక్షస్ అని ఇలా పలకడం కూడా మంచిది కాదన్నమాట. సో ఎవరికైనా కొంచెం భయం ఇలాంటి రాక్షసుల గురించి నచ్చకపోతే ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేసేయండి. సో బ్రహ్మ రాక్షస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అసలు ఒక రాక్షసుడిలో ఎందుకు మారుతారు, అసలు ఎందుకు శపించబడ్డారు, తన పవర్స్ ఏంటి, ఒకవేళ మనం బ్రహ్మ రాక్షస్ సాధన చేస్తే మనకి ఎలాంటి రిస్క్ ఉంటుందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక స్టార్ట్ చేద్దామా. బ్రహ్మ రాక్షసుడు అసలు ఈ పదం 2 వర్డ్స్ నుంచి వచ్చింది. బ్రహ్మ అంటే బ్రాహ్మిన్, రాక్షస అంటే డెమాన్, అంటే ఒక బ్రాహ్మిన్ రాక్షసుల్లా మారడం. హిందూ పురాణాలు చెప్పినట్టు ఒక బ్రాహ్మిన్ తన నాలెడ్జ్ ని తప్పుగా వాడితే, అరోగెన్స్ తో జీవిస్తే, ధర్మాన్ని బ్రేక్ చేస్తే శపించబడతారు. ఆ శ్రాపం వల్లనే అతను బ్రహ్మ రాక్షసుల్లా మారతారు. సో ఒక క్లారిటీ వచ్చింది కదా. సో స్టోరీస్ మరియు హిస్టరీ ప్రకారంగా చూస్తే సోమదత్త ఒక బ్రాహ్మిన్ ఒక కర్స్ వల్ల బ్రహ్మ రాక్షసుల్లా మారిపోతాడు. స్కంద పురాణాల్లో విదురత పొరపాటున ఒక సేజ్ ని చంపేస్తాడు, అందువలన నెక్స్ట్ జన్మలో ఒక రాక్షసుల్లా పుడతాడు. ఒక పోయెట్ మయూర భట్ట పీపుల్ చెట్టు కింద ఉన్న ఒక డెమాన్ ని డిస్టర్బ్ చేస్తాడు, అలా అతను బ్రహ్మ రాక్షసుల్లా మారిపోతాడు. సో సింపుల్ గా పద్ధతుల్ని ఎవరైతే పాటించారో, ఒకవేళ వాళ్ళని ఎవరైనా శ్రపించారే అనుకోండి, వాళ్ళు బ్రహ్మ రాక్షసుల్లా మారిపోతారు. సో ఒక బ్రహ్మ రాక్షసుడు ఎలా కనబడతారో, ఎలా యాక్ట్ చేస్తారో మనం తెలుసుకుందాం. బ్రహ్మ రాక్షసుడు హాఫ్ డెమోన్ లా అంటే రాక్షసుల్లా హాఫ్ మనిషిలాగా ఉంటారు. వాళ్ళకి జుట్టేమో చాలా పొడవుగా ఉంటుంది, ఒళ్ళంతా రక్తం రక్తంగా ఉంటుంది, కానీ అతనికి బ్రాహ్మణ చోటి ఉంటుంది. సో వీళ్ళకి ఏ పవర్స్ ఉంటాయంటే, వీళ్ళకి చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ వీళ్ళకి చాలా మంత్రాలు తెలిసి ఉంటుంది. వీళ్ళు ఇల్యూషన్ కూడా క్రియేట్ చేయగలరు, అంటే ఎవరిలా మారడం గానీ షేప్ షిఫ్టింగ్ చేయగలరు. అంటే ఒకవేళ బ్రహ్మ రాక్షసుడు మీ ముందరున్నా మీరు కనుక్కోలేరు, అలా షేప్ షిఫ్టింగ్ చేయగలరు. సో బ్రహ్మ రాక్షసుడిలా ఒకరు మారడానికి మెయిన్ కారణం వచ్చేసి, ఎప్పుడైతే జ్ఞానంతో ఈగో వచ్చేస్తుందో, మంచి చేయడం మర్చిపోతే ఈవెన్ దేవుడు కూడా ఒక డెమోన్ లా మారుతారు. అలాంటప్పుడు ఎప్పుడైతే ఒక ప్రీస్ట్ నాలెడ్జ్ ని మిస్యూజ్ చేస్తాడో, అతను ఇలాంటి డార్క్నెస్ లో పడిపోతాడు. సో బ్రహ్మరాక్షస్ యొక్క సాధన మరియు తాంత్రిక్ ప్రాక్టీసెస్ ఏవేవంటే, సో బ్రహ్మరాక్షసులు భూమి పైన ఉంటారు, కానీ మనుషులు ఎప్పుడైతే వాళ్ళని ఇన్వోక్ చేస్తారో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళని ఇన్వోక్ చేయడానికి చాలా మంది ట్రై చేస్తారు, ఎందుకంటే వాళ్ళ పవర్స్ ని మనుషులు వాళ్ళ ఉపయోగాలకి వాడుకోవడానికి. సో అలా కొన్ని తాంత్రిక్ ప్రాక్టీసెస్ అయితే ఉన్నాయి, వాటితో బ్రహ్మరాక్షస్ ని ఇన్వోక్ చేయొచ్చు. బట్ ఇవి మాత్రం ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అన్నమాట. ఈవెన్ బ్రహ్మరాక్షస్ అనే పేరు తీసుకోవడం కూడా చాలా తప్పు. సో ఈ సాధన చేయడానికి ఏమేం చేస్తారంటే, అమావాస్య రిచువల్స్, ఆఫరింగ్స్, ఫాస్టింగ్స్, యంత్ర ప్రొటెక్షన్స్ ఇవన్నీ చాలా అవసరం అవుతాయి. కానీ 99% మాత్రం ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ బ్రహ్మరాక్షసుడికి మీకు ఎంతైతే తెలుసో దానికంటే చాలా ఎక్కువ తెలిసి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. అండ్ ఇలా మీరు ప్రొవోక్ చేయడం వల్ల ఏమేం డేంజర్స్ ఉన్నాయంటే, ఈ స్పిరిట్స్ చాలా కన్నింగ్ గా ఉంటాయి. అంటే మీరు కనీసం ఇలా కొంచెం ఏం చేసినా పెద్ద పెద్ద రియాక్షన్లు మీ పైన చూపిస్తాయి. మీ మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం గానీ, ఫ్యామిలీస్ ని కర్స్ చేయడం గానీ, మీరు చెప్పే మంత్రాలు రివర్స్ మీ పైనే రావడం గానీ. కొన్ని స్టోరీస్లలో అయితే ఎవరైతే బ్రహ్మ రాక్షసుని సిద్ధి చెందడానికి ఎవరైతే రిచువల్ చేశారో వాళ్ళు చేస్తుండగా చనిపోవడం గానీ జరిగాయి. సో లెసన్ ఏంటంటే, మన కంట్రోల్ కి మించి ఏవైతే రాక్షసులు ఉన్నాయో వాళ్ళని ఇన్వోక్ చేయడం కూడా చాలా తప్పు. సో ఎవరైనా ఇలాంటి ప్రొవోక్ చేయడం గానీ, ఇన్వోక్ చేయడం గానీ ఎవరికైనా అనిపించుంటుంది కదా ఇది ఖచ్చితంగా బ్రహ్మ రాక్షసే అయి ఉంటుంది అని. సో మీరు సేఫ్ ఉండాలంటే గణేష, హనుమాన్ మరియు నరసింహ దేవుళ్ళ మంత్రాలు చదవాలి, అది కూడా ఒక గురు గైడెన్స్ తో చేయాలన్నమాట. సో ఇప్పుడు బ్రహ్మరాక్షసులు ఇలా ఇరుక్కొని పోతారు కదా కర్స్ వల్ల, వీళ్ళకి విముక్తి ఎలా చెందుతుంది అంటే, బ్రహ్మరాక్షసులకి ముక్తి పాసిబుల్ ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీస్ సెయింట్ తో ఇలా రిచువల్స్ కంప్లీట్ చేపిస్తారో అప్పుడు ఆ ఆత్మ ముక్తి చెందుతుంది. ఆల్సో కొన్ని కేరళ, కర్ణాటక ప్లేసెస్ లో కొన్ని టెంపుల్స్ కి గార్జియన్స్ లాగా కూడా పూజిస్తారు. సో ఓవరాల్ గా బ్రహ్మరాక్షస్ స్టోరీ మనకి ఏం చెప్తుందంటే, నాలెడ్జ్ వితౌట్ హ్యూమిలిటీ ఈస్ డేంజర్. అంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా కరెక్ట్ గా వాడకపోతే మాత్రం అది చాలా డేంజర్.
సో గైస్, చాలా యూనిక్ టాపిక్ మీద ఈరోజు నేను మీతో డిస్కస్ చేశాను అనమాట. నాకు తెలిసి చాలా మందికి ఈ టాపిక్ అర్థం అయి ఉంటుంది అండ్ చాలా మందికి అయి ఉండదు. బట్ ఇలాంటి టాపిక్స్ తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవేర్నెస్ గా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. సో ఇలాంటి స్టోరీస్ తెలుసుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంకా ఇలాంటి స్టోరీస్ తెలుసుకొని మీకు కూడా చెప్తుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, నా వీడియోస్ కి మంచి సపోర్ట్ అయితే చూపిస్తున్నారు. ఇలానే లైఫ్ లాంగ్ సపోర్ట్ చూపిస్తారని కోరుతున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకోండి. మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో. 3, 2, 1.